ఈ ఈ ఈ గ్యాప్లో వాళ్ళు కొన్ని అంటే 1 ఇయర్ డ్రాగ్ చేయాలి కదా. మరి ఈ 1 ఇయర్లో ఏం చేద్దాము అని చెప్పేసి 1 ఇయర్లో అన్ని సర్వరకాలుగా సర్వ విధాలుగా ఈ విషయం బయటికి రాకుండా అసలు విషయాలు దాచిపెట్టి వీళ్ళని ఎట్లా టైంపాస్ చేయాలి. ఎందుకంటే మొహం మీద వెంటనే మాకు మీ అమ్మాయి నచ్చలేదు మాకు వద్దు అని చెప్పినారు అనుకోండి, మా తప్పైతే ఏం లేదు. మరి ఇంకేం రీజన్ చెప్పి వీళ్ళని వదిలించుకోవాలి? తప్పైతే 100కి 100% మా వైపే ఉంది, జోగి రమేష్ గారి వైపు రాజీవ్ వైపే ఉంది అని తెలిసి పెళ్లి చేశారు. మరి వీళ్ళని ఎట్లా డ్రాగ్ చేయాలి, దీన్ని ఎట్లా కంటిన్యూ చేయాలి అని చెప్పేసి ఏం చేశారంటే అసలు విషయాలన్నీ కూడా మా మమ్మీ వాళ్ళు ఏంటి అసలు అమ్మాయికి సరిగ్గా ఉండట్లేదు, అబ్బాయి సరిగ్గా ఉండట్లేదు, సరిగ్గా కలిసి ఉండట్లేదు అని చెప్పి మా మమ్మీ వాళ్ళు క్వశ్చన్ చేశారు. వచ్చారు, అడిగారు. దానికి వాళ్ళ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే సరే అండి మేము సెట్ చేస్తాము, మేము ట్రీట్మెంట్ ఇప్పిస్తాము అబ్బాయికి అని చెప్పేసి, కానీ మీ అమ్మాయి ఇక్కడ ఉంటే నామోషిగా ఫీల్ అవుతున్నాడేమో అని చెప్పేసి నన్ను పెళ్ళైన స్టార్టింగ్లోనే నేను ఏదైతే చెప్పానో పెళ్ళైన 20 రోజులన్నా ఫస్ట్ నన్ను అట్లా పంపించేశారు. నన్ను పంపించేసి ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా నేను మధ్యలో వెళ్ళి ఒక చుట్టంలాగా ఒక 2 టైమ్స్ వెళ్ళేసి వచ్చాను. దాంట్లో ఒకసారి ఏంటంటే ట్రీట్మెంట్ ఇంకెన్ని మంత్స్ పడుతుంది, ఎంత టైం వెయిట్ చేయాలి. మా మమ్మీ డాడీ కూడా కొత్తగా పెళ్ళయింది అమ్మాయికి, మరి 2 రోజులు మేము నా కూతుర్ని ఇంట్లో పెట్టుకొని మేము ఇట్లా బాధపడుతూ ఉండాలి, మేము కూడా ఎన్నో ఆశలతో మంచిగా ఉంటుందని చెప్పి పెళ్లి చేశాం కదా. నా కన్న తండ్రిగా కన్న కూతురుగా మా కూతుర్ని ఇట్లా అందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. మరి మా అమ్మాయి తప్పేముందో, పెళ్ళైన కొత్తలే ఎందుకు తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టారనే క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. కాబట్టి అసలు విషయం అంటే అప్పటికి మేము బయటికి చెప్పుకోలేదు. అన్ని మంత్స్ నన్ను పంపించిన తర్వాత కూడా కొన్ని మంత్స్ వరకు నేను మా ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. అప్పటి వరకు మా మమ్మీ డాడీ కూడా బయటకి ఎవరికి చెప్పుకోలేదు ఇట్లా ప్రాబ్లం వచ్చింది అని చెప్పి. ట్రీట్మెంట్ కోసం అని చెప్పి వెయిట్ చేసాము. ఆ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఒక 4 మంత్స్ మీ అందరికీ తెలిసినట్టుగా అతను లిక్కర్ కేసు అనేది ఒక 3 to 4 months వేస్ట్ అయింది. ఒక 3 months వచ్చేసి లిక్కర్ కేసులో వాళ్ళు జైల్లో ఉండడం జరిగింది. వాళ్ళ తమ్ముడు రాము అండ్ రమేష్ గారు కూడా జైల్లో ఉండడం జరిగింది. ఆ 3 months తర్వాత ఇంకొక 1 month వచ్చేసి వాళ్ళు పాపము చాలా ఇబ్బంది పడ్డారు ఆ 3 monthsలో. కాబట్టి పరామర్శ కోసం జగన్ గారు కూడా వీళ్ళందరూ కూడా వచ్చి పాపం వాళ్ళని పరామర్శించారు. బట్ దాని వెనక నాకు ఎన్నో ఇబ్బందులు అయినాయి, అవి ఎవ్వరికీ తెలీదు. బట్ నన్ను కనీసము ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఆ సొంత నా అత్త మామ, నా ఆడపడుచు కానీ, నా భర్త కానీ, వాళ్ళ తమ్ముడు కానీ, లేకపోతే ముందు నుంచి ఈ పెళ్ళికి ముందు నుంచి వాళ్ళ పెద్దలుగా ఉన్న వాళ్ళ కుటుంబ సైడ్ నుంచి పెద్దలుగా ఉన్న జోగి రాము, వాళ్ళ తమ్ముడు జోగి రాము కానీ, స్వామి కానీ, వీళ్ళందరూ ఎవ్వరు కూడా మరి ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి నన్ను పంపించేసిన తర్వాత నన్ను పట్టించుకున్న వాళ్ళు ఎవ్వరు లేరు. వాళ్ళ పనులలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ రాజకీయాలలో వాళ్ళు ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే పెళ్ళయింది 28th May. ఎక్కడ కూడా నేను ఏ వీడియోలో కూడా ఎక్కడ కూడా నేను కనిపించలేదు. ఎందుకంటే నన్ను పంపించేశారు, ట్రీట్మెంట్ అనే పేరుతో నన్ను పంపించేశారు అక్కడికి. అది రోజులు అని చెప్పి రోజులు కాస్త నెలలు కాస్త సంవత్సరం కాక సంవత్సరంన్నర నుంచి ఈ రోజు వరకు కూడా మేము ఇబ్బంది పడుతూనే ఉన్నాము. ఏ రోజు కూడా మమ్మల్ని ఇబ్బంది పడుతున్నందుకు మాకు ఫోన్ చేసి ఎట్లా ఉన్నావమ్మా, ఏమున్నావు, అసలు ఉన్నావా లేవా అని నన్ను పట్టించుకున్న వాళ్ళు లేరు. జోగి రమేష్ గారు కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఎవరు కానీ వాళ్ళ ఆనందాల్లో, వాళ్ళ సంతోషాల్లో, వాళ్ళ రాజకీయాల్లో, వాళ్ళ సెలబ్రేషన్స్లో వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ ఉన్నారు. సో బట్ ఆ 1.5 year నుంచి నేను కానీ, మా డాడీ కానీ, మా మమ్మీ కానీ అతను పెట్టిన ఇబ్బందుల వల్ల ఎంతో మానసిక క్షోభకి గురైనాము. అది ఎన్నో రోజులు నేను నిద్రలేని రాత్రులు గడిపాను. ఎన్నో ఆశలతో నేను పెళ్లి చేసుకొని ఇట్లా అవుతే ఎందుకు ఇట్లా అయింది, అసలు నాకెందుకు ఇట్లా అయింది అని చెప్పి నన్ను నేనే క్వశ్చన్ చేసుకొని ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా నేను గడపడం జరిగింది.
సో అంటే నేనేం చెప్దాం అనుకుంటున్నా అంటే మరి నా తప్పేం లేదు, బయటపడేయడమే నాకు న్యాయం అండి. ఫస్ట్ దీంట్లో నుంచి జోగి రమేష్ గారు డైవర్స్ ఇచ్చి నాకు ఏ రకంగా విముక్తి, ఒక ఆడపిల్లగా నేను అన్యాయం చేశాను అని ఆయనకి ఏ రకంగా నాకు న్యాయం అనిపిస్తుందో ఆ రకమైన న్యాయమే నేను చేయాలని కోరుకుంటున్నాను. ఫైనల్గా నేను కోరుకునేది ఏంటంటే దీంట్లో నుంచి విముక్తి కలిగి నాకు ఒక పీస్ఫుల్ లైఫ్ స్టార్ట్ చేయాలనేది నాకు న్యాయం. ఒక్క నిమిషం అండి నేను చెప్తాను. అంటే ఇంకొక విషయం, రమేష్ గారు ఏనాడు కూడా మమ్మల్ని ఒక మనుషుల్లాగా, అంటే మేము పిల్లల్ని ఇచ్చిన వాళ్ళ ఇంటికి కనీసం ఒక వియ్యంకుడు వాళ్ళు వచ్చిరని చెప్పి మర్యాద కూడా మాకు ఉండదు. మా ముందేమో బావగారు రండి అనేది, మేము పోయినా అరే ఊరే అనేది. ఇదే అండి పద్ధతి. ఒక్కటండి, ఏనాడు కూడా మాకు జరిగిన అన్యాయం ప్రతి ఆడపిల్ల తండ్రిగా, ఒక ఆడపిల్ల తండ్రిగా నేను కోరుకునేది, ఇంత అన్యాయం ఏ ఆడపిల్లకు జరగకూడదు సార్. ఏ ఆడపిల్ల తండ్రి కూడా. ఎందుకంటే ప్రతి ఆడపిల్లని ప్రతి తల్లిదండ్రులు ఎంతో గార్భంగా పెంచి పెద్ద చేస్తారు. ఆమె జీవితం మంచుకున్న వాళ్ళు చూస్తారు. నేను ఎంతో నమ్మకంగా నేను జోగి రమేష్ ఫ్యామిలీకి నేను నా బిడ్డని, నాకు అందరూ ఆడపిల్లలండి, నాకు మగపిల్లలు లేరు. నేను సంపాదించిన యావదాస్తి నేను నా బిడ్డకే నేను ఇస్తానని చెప్పి, నా చిన్న బిడ్డకి ఇంకా నాకంటే ప్రేమ అతనికి ఎక్కువ ఇస్తానని చెప్పేసి ఆ రోజు కూడా చెప్పిన అతనికి. కానీ పెళ్ళైన కొద్ది రోజులకే ఇంకా తండి మొత్తం మొత్తం అమ్ముకొని రండి, కార్ పెట్టండి, బంగారం పెట్టండి, ఇంకా పెట్టండి. కేజీ బంగారం పెట్టేవండి. ఎవరండి మా గౌడ్ కులంలో పెట్టేది? నేను గౌడ్నండి, ఒరిజినల్ మేము. రాండి మా సూర్యాపేటలో. నేను ఇలా గౌరవం చెప్తున్నా. నేను 10 సంవత్సరాలు తాళ్ళు కూడా ఎక్కిన. వ్యవసాయం చేసిన కుటుంబం మాది, వ్యాపారం చేసి పైకి వచ్చిన కుటుంబం మాది. ఈ రాజకీయాలు తెలియదు మాకు, కుట్రలు కుటుంబాలు తెలియదు. మేము కేవలం పిల్లల్ని మంచిగా పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి మీ చేతిలో పెట్టినామండి. పెట్టిన కొద్ది రోజుల నుంచే మాకు ఇంత ఘోరమైన అన్యాయం జరిగి నా బిడ్డని ఈరోజు ఇంత ఘోరంగా దాని జీవితాన్ని నాశనం చేయమని చూస్తే ఏ తల్లిదండ్రులు కూడా వాళ్ళకున్న ఆవేశం. 14 నెలలు సార్, 14 నెలలు అండి. 14 నెలల నుంచి కూడా మేము ఏ రోజు కూడా ప్రశాంతంగా ఉన్న రోజు లేదు. రమేష్ గారు నిన్న ఒక నెల బాగా ఇబ్బంది పడ్డామని చెప్తున్నారు. ఒక నెలకు 14 నెలలకు ఎంత తేడా ఉందండి? ఒక ఆడపిల్ల తండ్రిగా నేను ఖర్చు పెట్టుకొని ఈమె కంటే ముందు ఒక 5 నెలల ముందు ఈమె పెళ్లి చేసినండి. మళ్ళీ అయినా నాకు వెళ్ళదు, నాకు ఇబ్బంది అవుతుందన్న కానీ నాకు బాగా ప్రెషర్ చేసి కాదు ఖచ్చితంగా కావాలని చెప్పేసి ప్రెషర్ చేసి మళ్ళీ ఈమె పెళ్ళికి ఏదో టైం దొరుకుతుంది అనుకున్నాం. ఒక 2-3 నెలలు టైం ఇవ్వకుండా మాకు ఇబ్బంది పెట్టి మీ బాబుకు మీకు మీ ఫ్యామిలీకి ఉన్న అవన్నీ దాచిపెట్టి నా బిడ్డ జీవితాన్ని ఇలా ఈ విధంగా తయారు చేశారు. అందరూ గమనించాలండి. ప్రతి ఒక్కరు 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు, బయట ఉన్న తెలుగు వాళ్ళు, ప్రతి ఒక్క తెలుగు వాళ్ళు 2 రాష్ట్రాల 9 కోట్ల మంది ప్రజలు గమనించాలి సార్ ఈ విషయాన్ని. మా విజయంలో ఏ విధంగా తప్పులేండి. మా దగ్గర న్యాయమే, మాకు న్యాయమే జరగాలి. భగవంతుడు ఎప్పుడు మాకు న్యాయం వైపు ఉంటాడు. న్యాయం ఖచ్చితంగా దొరుకుతుంది. మాకు న్యాయం జరగాలి. ఇంకోటి అమ్మా సార్, ఇవన్నీ చెప్పాలని చాలా చెప్తున్నాం. ఇవి ఎట్లుందంటే సార్, ఇది ఒక దొంగ నరిచేటుంది. వినండి బాగా సార్. తప్పు మాది కాదు సార్, తప్పు నేను నా బిడ్డని ఇచ్చినాం 14 నెలల నుంచి కూడా. అబ్బాయి ఇంటికి పంపించారు. ఇంటికి పంపించి ఆ అబ్బాయి పరిస్థితి కొద్దిగా సక్కదిగుతుండదు. మీరు ఇంటికాడని చెప్పి ఇంటికి పంపించిన తర్వాత ఏనాడు కూడా అమ్మాయిని కానీ మమ్మల్ని పలకరించింది లేదు. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ శ్రావణ మాసం వచ్చింది. శ్రావణ మాసంలో పంపించాం ఇంటికి. ఆ పంపించిన నెల రోజుల్లో కూడా నా బిడ్డని ఎన్నోసార్లు చంపడానికి ప్రయత్నించారు. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మాయి. శ్రావణ మాసంలో ఉన్నది ఒక 20 రోజులు అక్కడ ఉంది, ఒక 20 రోజులు ఇక్కడ ఉన్నది. పెళ్లి కంటే ముందు, పెళ్లి ముందు కూడా మాకు, పెళ్లి తర్వాత కూడా మాకు ఎట్లాంటి వాళ్ళ కానించి లేదు. ఇంటికి పంపించి కూడా మాకు, ఇంటికి పంపించడానికి కానించి కూడా ఫోన్ల ద్వారా కూడా రాజీవ్ బెయిల్ ఇచ్చిన కాల్స్ కూడా మీరు అనేది విన్నారు.
వాళ్ళ అత్తమ్మ ఫోన్ చేసి ఏమైందమ్మా మీ బంగారం ఏమైంది, డబ్బులు ఏమైంది, మీరు రాండి తీసుకురండి అని చెప్పేసి మాకున్నే మొత్తం అమ్ముకొని రండి అని చెప్పడం వరకు వాళ్ళు భావిస్తారు. ఈరోజు నా బిడ్డ ఏ తప్పు చేయకుండా సంవత్సరం వరకు అండి మేము ఇక చేస్తున్నాం అని చెప్పేసి అనుకుంటే ఆయన జైలు పోయినా కానీ ఆగినాం, అంతకుముందు ఆగినాం, అబ్బాయికి ట్రీట్మెంట్ చేస్తున్నది ఆగినాం. సంవత్సరం నుంచి కూడా సంవత్సరం వరకు ఇంకా నెలకు 10 రోజులకు సంవత్సరం అయిపోయిందా కూడా మా ఇంటికి వచ్చి అమ్మ నీకు న్యాయం చేస్తా అని చెప్పి నెత్తి మీద చేపెట్టి చెప్పిన రోజులు ఉన్నాయి. సరే నమ్మినాం, పెద్ద మనిషి కదా అని నమ్మినాం. మాకు ఏ ఒక్క రోజు కూడా చెప్పేది ఒకటి చేసేది ఒకటి, చెప్పేది ఒకటి వాళ్ళ మనసులో ఉన్నది ఇంకొకటి. మాకు న్యాయం జరగలేదు కాబట్టి మేము ఈరోజు ఈ విధంగా మీ ముందుకు వచ్చి మాకు న్యాయం జరగాలని చూస్తున్నాం. ఒకసారి సేమ్ పాప చెప్పినట్టు కోర్టుకు పోతే ఇదే కేసు మేము సిపి గారికి వెళ్తే సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరకు వెళ్ళిన మాట వాస్తవం. అది వాళ్ళ ఇంటి దగ్గర మాట్లాడండి, ఒక 4 రోజులు సెట్ చేసుకొని చెప్పారు. ఆ మాట వాస్తవమే, అది కాలేదు. ఫస్ట్ వైసీపీ మన వెల్లంపల్లి సింగ్ గారు చెప్పినాం, అది కాలేదు. ఎవరి దగ్గర తిరిగినా మాకున్న పెద్ద మనుషులు కానీ మాకున్న లాయర్స్ కానీ ఎవరినైనా సరే ఆయనకున్న పలుకుబడితోటి వాళ్ళని రాకుండా చేసి వాళ్ళకి ఇంత ఇస్తామని చెప్పేసి ఏ ఒక్కరిని కూడా రాకుండా చేసి మమ్మల్ని ఒంటరి చేసి కనీసం వీళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోపోనే ఉద్దేశంతో ఎంతో ధైర్యంగా అన్యాయం చేయడం జరిగింది. అమ్మ ఒకటి లాస్ట్ మొన్న కూడా తల్లి లాస్ట్గా ఒకసారి మన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు అవినాష్ కూడా అతను కూడా అన్న మీరు అన్ని కేసులు అన్నీ పెట్టుకున్నా మీ అందరూ మీరు కూర్చొని మాట్లాడని చెప్పేసి అట్లా కూడా 1 మంత్ ఈ రోజు వరకు కూడా ఇంకా వాళ్ళు టైం ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చినారు. అవన్నీ కోర్టు ద్వారా చూసుకుంటుంది తల్లి. అన్నీ ఏదున్నా కానీ మేము మాకు ఏదో నష్టపరం జరిగిందో అవన్నీ కోర్టు బదిలో ఉన్నాయి. చివరిగా మేము లాస్ట్కు మన మన లోకల్ ఎమ్మెల్యే గారు వసంత కృష్ణ ప్రసాద్ వాళ్ళు పోయినాం. ఫస్ట్ వారి ఇంటికి వెళ్ళాం, వారి ఆఫీస్కి వెళ్ళాం, 3 సార్లు వాళ్ళ ఇంటికి పోయినాం. వాళ్ళ బాబాయ్ జోగి వెంకటేశ్వరరావుని పిలిపించి సార్ మీరు కొద్దిగా మీరని చెప్పండి సార్, రమేష్ గారికి చెప్పండి, పాపం అమ్మాయి చాలా చిన్న అమ్మాయి, ఆమె భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది, ఇవన్నీ కోర్టులు ఇవన్నీ పోతే చాలా ఇబ్బంది పడుతుంది అమ్మాయి, చెప్పండి సార్ అంటే అన్న మేము నా మాట విన్నాడు అతడు, మీరే న్యాయపరంగా పోతే పోండి అని చెప్పేసి అతను చెప్పినాడు. ఆ రోజే మా ముందే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఫోన్ చేసి సిరన్న ఈ పాపది ఇట్లా ఇబ్బంది అవుతుంది సెట్ చేసుకొని చెప్పేసి అన్నాడు. ఇట్లా అనేక సార్లు కూడా మమ్మల్ని మాట్లాడుతున్నాం చెప్పేసి ఈరోజు మాకు ఈమె మీద కేసు ఫస్ట్ పెళ్ళైన 2 నెలలకే నల్ అండ్ వెయిట్ అది ఆ కేసు వేసిండు. ఆ తర్వాత 1 year కాగానే ఇంకేదో కేసు వేసిండు. ఇప్పుడు డబ్బుల కోసమే అయి ఉంటే పెళ్ళైన వెంటనే ప్రాబ్లం వచ్చిన వెంటనే మేము అదే పనిలో ఉండేవాళ్ళం కదండి. 1.5 year నుంచి మేము ఎందుకు ఫైట్ చేస్తాము? ఒక ఆడపిల్ల అయితే ఇట్లా వచ్చి ఇట్లా మాట్లాడాలి, ఇట్లా బయటపడాలి అని చెప్పి ఏ తండ్రి ఏ తల్లి కూడా కోరుకోరు. ఖచ్చితంగా మేము న్యాయం కోసమనే మాకు విముక్తి కాదండి. పేరు వచ్చినప్పుడు ఏమంటారు, మాకు ఎందుకని రాజకీయాలు? ఒకసారి లోకేష్ అంటారు, ఒకసారి చంద్రబాబు నాయుడు అంటారు, చిరంజీవి అంటాడు, పవన్ కళ్యాణ్ అంటాడు. మాకెందుకండి ఇవన్నీ కాదు. నా బిడ్డకు అన్యాయం ఉందో అన్యాయానికి న్యాయం చేయాలని మేము కోరుకుంటాం అందరినీ. మేము ఏ రోజు కూడా చంద్రబాబు గారితో కానీ లోకేష్ గారితో కానీ మేము మాట్లాడడం కూడా జరగలేదండి. కానీ ఈ మీడియా ద్వారా నేను తెలియజేసుకుందామని అనుకుంటున్నాను. ఇంత అన్యాయం ఏ బిడ్డకు జరగకూడదు. నా బిడ్డకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. నా బిడ్డకు ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. అవసరం అనుకుంటే రేపు ఇవాళ కానీ ఇంకెప్పుడైనా సరే జోగి రమేష్ గారి ఇంటి ముందు కూడా ధర్నా చేసే పరిస్థితి వస్తుంది. వాళ్ళ ఇంటి ముందు టెంట్ వేసుకొని కూర్చొని నెల కానీ 2 నెలలు కానీ 5 నెలలు కానీ వాళ్ళ ఇంటి ముందరనే కూర్చుంటాం. నా బిడ్డకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము అక్కడే కూర్చుంటాం. న్యాయం జరిగేంత పోరాటం చేస్తూ ఉంటామండి. ఇదైతే వాస్తవం. ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను వేడుకునేది నా బిడ్డకు న్యాయం చేయండి. అయితే ఇంకొక విషయం ఏం చెప్దామని